గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ ఎలా జరిగింది, ఏంటి, అసలు ఎన్ని ట్రేడ్స్ మనకి దొరికినాయి, ప్లస్ మనం ట్రేడింగ్ ఎట్లా చేసామన్నది ఒకసారి చూద్దాం. ఓకే, సరే. మార్నింగ్ ఈరోజు నిఫ్టీ చూద్దాం. నిఫ్టీలో చూడండి, స్టార్టింగే మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడి నుంచి ఫస్ట్ క్యాండిల్లోనే మీకు ఒక ఫస్ట్ మూమెంట్లో మొదటి 2 నిమిషాల్లో కిందకి ఫాలో అవడం కనిపించింది. అక్కడి నుంచి బయింగ్ వచ్చింది. ఆ బయింగ్ మార్కెట్ చివరి వరకు నడుస్తూనే ఉంది. ఈవెన్ 3 o'clock తర్వాత కూడా బయింగ్ వచ్చింది. దాని తర్వాత కూడా చివరిలో కొంచెం అది ప్రాఫిట్ బుకింగ్ ఎవరైనా చేస్తారు కాబట్టి అది జరిగిందనమాట. ఓకే, సో నిన్న మన రాత్రి డిస్కషన్ ఏదైతే చేసుకున్నామో దాని ప్రకారం మనకి ఇదే కరెక్ట్గా రెసిస్టెన్స్ అనుకున్నాం. వస్తుందా? ఒకసారి నిన్నటి రికార్డింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. నిన్న కరెక్ట్గా మార్కింగ్ కూడా ఇక్కడే చేసాం మనం. ఈ క్యాండిల్లో కానీ అని కూడా ఇది కూడా చేసాం. ఈవెన్ ఇది అసలు ఇక్కడే చేసాం అనుకోండి. యాక్చువల్గా ఈ ఏరియా చేసాం. ఇది రెసిస్టెన్స్గా పనిచేయచ్చు అన్నాము. ప్లస్ ఇదే ఈ క్యాండిల్లోనే చెప్పుకుందాం అనమాట. సో ఈరోజు మార్కెట్ ఏం చేసిందంటే దీనిలో కట్ చేయడానికి ట్రై చేయకుండా పైకి వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్లో మధ్యలో ఇలా అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. చూడండి, ఇక్కడ 2 క్యాండిల్స్ గ్రీన్ వచ్చినాయి. తర్వాత పరిస్థితి ఏంటి? 2 క్యాండిల్స్కి డబల్ క్యాండిల్స్ కిందకి వచ్చింది. ఇక్కడ 2 క్యాండిల్స్ పైకి వచ్చినాయి, డబల్ కిందకి వచ్చింది. ఇక్కడ ఒక క్యాండిల్ ఇక్కడ ఒక క్యాండిల్ పైకి వచ్చింది. ఇక్కడ ఇన్ని క్యాండిల్స్ కిందకి వచ్చినాయి. ఇక్కడ ఒకటి పైకి వచ్చింది. ఇక్కడ డౌన్ ట్రెండ్లో మధ్యలో ఇలాంటివి ఏమంటారు, వాటిని ఎక్కిళ్ళు వస్తుంటాయి మార్కెట్లో. సరేనా? ఈ ఎక్కిళ్ళని చూసి మార్కెట్ బులిష్ అయిపోయింది అనుకొని కంగారు పడిపోయి ఇంకా సీలు తీసుకుని కూర్చోవడం మాత్రం చేయకండి. ఫస్ట్ థింగ్. రెండోది, ఇది సిఈ తీసుకుని కూర్చున్నా కానీ మంచిదే అవ్వచ్చు కూడా. ఇక్కడ 2 రకాలైనటువంటి ప్రాబబిలిటీస్ ఉన్నాయి. అందుకనే ఇంత క్లియర్గా చెప్పడం జరుగుతుంది. చూడండి, దీన్ని కనుక మనం రెసిస్టెన్స్గా తీసుకుంటే రేపు నెక్స్ట్ అంటే మండే క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ ఏరియా దాకా వచ్చేసింది అనుకోండి. అదర్వైజ్ ఈ క్యాండిల్ హై వరకు వచ్చేసింది, లేదా ఈ క్యాండిల్ దాకా వెళ్ళిపోయింది, లేదా ఈ క్యాండిల్ దాకా వెళ్ళిపోయినా ఒకే ఒక క్యాండిల్, లేదా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఎక్కడి నుంచి పైకే వెళ్ళిపోయి దీనిపైన క్లోజింగ్ ఇచ్చిన మార్కెట్ని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఇంక ఇటు నుంచి పైకి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ఐఐస్ వీళ్ళందరూ ఈరోజు బై చేశారా సెల్ చేశారా అన్నది అది దేవుడు ఎరుగు. సరే, ఎవరు ఏం చేసినా కానీ మనం చూడాల్సింది ఏంటంటే అసలు ప్రాబబిలిటీస్ ఏంటి, ఏం జరగబోతుంది మార్కెట్లో అన్నది మనం చూసుకుంటూ ఉండటం మంచిదన్నమాట. దాని ప్రకారం చూసుకున్నా కానీ ఇప్పుడు మార్కెట్లో ఉన్న పరిస్థితిలో ఇది ఒక క్రూషియల్ పాయింట్. ఎందుకంటే నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుందా, దీనిలో కట్ చేసి సపోర్ట్ అయ్యింది, పైకి వెళ్ళింది, దీన్ని కట్ చేసింది, ఇక్కడికి వచ్చింది. అంటే దాదాపుగా November 5th నుంచి ఈ రోజు వరకు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ. రైట్? అర్థమవుతుందా? ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, మరలా ఇక్కడికి వచ్చి ఆగింది. అంటే November 5వ తారీఖు నుంచి November 22వ తారీఖు వరకు జరిగిన మార్కెట్ ఒక డోజీని ఫామ్ చేసింది. సో ఈ డోజీ ఎటు పక్కకి బ్రేక్ అవుతుందా ఏంటా అన్నది చూసి దాన్ని బట్టి మార్కెట్ మూమెంట్స్ని కనిపెట్టాలి. ఒకటి. ఇంకోటి, దీని కింద మనకి లెవెల్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. ఇవి చాలా దూరం ఉన్నాయి.
ఈ బయింగ్ వచ్చింది చూసారా, ఇది అంత తొందరగా ఫేడ్ అవ్వదు. చిన్న క్యాండిల్స్ అయితే ఫేడ్ అవుతాయి, కానీ ఇది పెద్ద క్యాండిల్. పైగా దీని ఇది చూసారా ప్రైస్ లెవెల్స్. నిఫ్టీ ఒకే రోజు మనకి దరిదాపులుగా 560 కాదు 600 పాయింట్స్ నియర్ అబౌట్. చూడండి, లో వచ్చేసి మనకి 23,359, హై వచ్చేసి 23,956. అంటే 600 పాయింట్స్కి 3 పాయింట్లు తక్కువ. 597 పాయింట్లు నడిచింది ఈరోజు ఇది. నిఫ్టీ లైఫ్లో ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. అంటే ఆ ఎలక్షన్ డేట్స్ అవి వదిలేసేయండి, అలాంటివి తీసేస్తే బహుశా ఇక్కడ కూడా 821, 400 పాయింట్లు ఇక్కడ అవుతుందా. ఈ క్యాండిల్ చూస్తే, సైజ్ చూస్తేనే మీరు చెప్పేయచ్చు ఇంత పెద్ద క్యాండిల్ ఎక్కడ ఫామ్ అయిందని. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇది 670, 791. ఇది కొంచెం పెద్దది, ఇది మంచి పాయింట్స్ అన్నమాట. అంటే ఇది ఎలక్షన్కి నెక్స్ట్ డే కాబట్టి ఆ రోజు మంచి ఇదే జరిగింది, 800 పాయింట్స్. ఇది కూడా బాగానే ఉంది. ఆ లెక్క చూసుకుంటే దాంతో పోల్చుకుంటే ఇది నార్మల్ టైంలో కాబట్టి ఇది వచ్చింది. దీంట్లో ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వడానికి ఏంటి కారణాలు అంటే చాలా ఉండొచ్చు. మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ రావడం కావచ్చు, తర్వాత నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఒక డౌన్ఫాల్లో ఉన్నాయి. సో ఇక్కడి నుంచి ఒక రిట్రేస్మెంట్ లేదా పుల్ బ్యాక్ అయ్యి ఉండొచ్చు. ఇంకోటి, ఇక్కడ ఒక కాల్ బయర్స్ని ట్రాప్ చేయాలి కదా, దానికోసం కూడా రావచ్చు. ఏవైనా జరగవచ్చు మార్కెట్ ఇది. సో ఎప్పుడు గ్రీన్ క్యాండిల్ చూసిన వెంటనే బుల్లిష్ అయిపోవడం, రెడ్ చూసిన వెంటనే బేరిష్ అయిపోవడం, ఆ మనస్తత్వం నుంచి బయటికి రండి. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికి తెలియదండి. జస్ట్ ఆ ఫస్ట్లో ఒక అరగంట దాని మూమెంట్ చూసిన వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అయితే వాళ్ళు క్లియర్గా చెప్తారు, అది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళవచ్చు, ఇది జరగవచ్చు ఈరోజు అని. అంతేగాని రేపు ఇలా జరుగుతుంది, ఎల్లుండి ఇలా జరుగుతుంది అని ఎవ్వరూ చెప్పలేరు. సరే, ఎనీవేస్ అది ఈరోజు నిఫ్టీలో అలా జరిగింది. కాబట్టి మనకి మండే ఓపెనింగ్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే మాత్రం ఈ రేంజ్లో, అంటే 24,100, 24,200 ఆ రేంజ్లో అయితే మాత్రం సెల్లింగ్ వస్తుందండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఈ క్యాండిల్కి పైన కనుక ఓపెన్ అయితే మరలా బయింగ్ వస్తుంది. ఇక్కడ 23,800 పైన ఓపెనింగ్ అయితే బయింగ్ వస్తుంది, ఇంకో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ క్యాండిల్కి లో కింద అంటే 24,000, సారీ ఇక్కడ కాదుగా, ఇది 24,300 కింద గ్యాప్ అప్ ఓపెన్ అయితే సెల్లింగ్ వచ్చి రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అది జరగబోయేది. సో దాన్ని బట్టి మీరు ఎక్కడ ప్లాన్ చేసుకోవాలన్నది చూసి చేసుకోవాలి. ఓకే, ఒక్కసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం. ఓకే, దాంట్లో చూస్తే చూడండి, మనకి ఈ ఏరియాలో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా, రైట్. సో ఈ ఏరియాని బట్టి కూడా మనం ప్లాన్ చేసుకోవడానికి, ఇదంతా రెసిస్టెన్స్ అండి. కాల్ కోసం మనం పెద్దగా చూడాల్సిన అవసరం, నాకు తెలిసి ఇది ఫేడ్ అవుట్ అయిపోయి ఇక్కడి నుంచి కిందకు వస్తుంది అలా అనిపిస్తుంది నాకు, బట్ చూద్దాం ఏమవుతుందో. ఓకే, తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూస్తే నిన్న అనుకున్నాం మంచి బయింగ్ వచ్చింది కాబట్టి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు, దీని లెవెలే ఇది కూడా చెప్పాం. కరెక్ట్గా నిన్న ఎలా అయితే మాట్లాడుకున్నామో అదే జరిగింది. ఇది రెసిస్టెన్స్ ఏరియా. సో ఇక్కడ దాకా అయితే రావచ్చు, ఒకవేళ వస్తే ఇక్కడ దాకా రావచ్చు, ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ రావడం జరగవచ్చు. లేదా మండే ఇక్కడి నుంచి ఇంకో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి మరలా ఇది ఉంది కదా ఈ ఏరియా, ఈ క్లస్టర్లో ఇరుక్కుపోయింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఇట్లాగే ఉండిపోతాయి ఇంకో 20 రోజులు, అలా కూడా జరిగిపోవచ్చు. ఓకే, సో ప్లాన్ యువర్ ట్రేడ్స్ అండ్ ట్రేడ్ యువర్ ప్లాన్, దట్స్ ఇట్. తర్వాత ఈరోజు ట్రేడ్స్ ఏంటో చూద్దాం. నిఫ్టీలో మనకి 940, 945కి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి, లెవెల్స్ డ్రా చేసుకున్నాం.
తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది ఇక్కడ. దాన్ని బట్టి మనం 23,500 సిఈ 23,500 పిఈ చార్ట్స్ లేఅవుట్ చేసుకున్నాం. దీంట్లో స్పెషల్ క్యాండిల్ వచ్చేసి 940కి ఫామ్ అయింది. దీంట్లో చూడండి ఒకే ఒక ట్రేడ్ సిఈ సైడ్ ఇక్కడ యాక్టివేట్ అయింది. మనం ఇక్కడ బై చేసాం అనుకోండి 1045కి. దాని తర్వాత సిఈ సైడే ఉంది మార్కెట్, పిఈ సైడ్ ఎక్కడా రాలేదు. ఇక్కడ అనిపిస్తుందేమో మీకు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా అని. ఇది బ్రేక్అవుట్ ఇస్తే సరిపోదండి, దీనిపైన క్లోజింగ్ ఇచ్చినప్పటికీ దీనికి ఆపోజిట్లో ఇంకో క్యాండిల్ని చూసారు ఇక్కడ, ఇది ఈ లైన్ కింద క్లోజింగ్ ఇవ్వాలి, అప్పుడే ఇది మనకి ట్రేడ్ యాక్టివ్ అయినట్టు. ఇక్కడ యాక్టివ్ అని ఎందుకు చెప్పాను చూసారా, దీనిపైన ఇది క్లోజింగ్ ఇచ్చింది, దీని కింద ఇది క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి యాక్టివ్ అయింది. ఓకే, ఈ స్వాపింగ్ స్ట్రాటజీలో చిన్న చిన్న రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఫాలో అయితే బెస్ట్ స్ట్రాటజీ అనమాట. మనకి ఇక్కడ కనిపించినట్టే ఇట్లాగా ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా అంటే కాదు, దీనికి ఆపోజిట్లో ఉన్న క్యాండిల్, ఇది పిఈ సైడ్ ఉన్న క్యాండిల్ బ్రేక్అవుట్ ఇస్తే సిఈ సైడ్ ఉన్న క్యాండిల్ బ్రేక్ డౌన్ ఇవ్వాలి, అప్పుడే అది యాక్టివ్ అయినట్టు, కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు ఎక్కడైతే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది బ్రేక్అవుట్ ఇచ్చిందా, దానికి ఆపోజిట్లో ఉన్న క్యాండిల్ ఇక్కడ ఏమైంది, పిఈ సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది ఈ లైన్కి. అలా ఇచ్చినప్పుడే మనం దాంట్లో వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే మనం ఇక్కడ ఎంటర్ అయ్యామో, ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత అది ఎంట్రీ ప్రైస్ చూడండి 205.10, 206 దగ్గర ఎంట్రీ అయింది. హైయెస్ట్ వచ్చేసి మనకి 536 దాకా వెళ్ళిందండి. దాదాపుగా 300 పాయింట్స్, 300+ పాయింట్స్, 330 పాయింట్స్ చేసుకోండి. సో ఈరోజు మార్కెట్ చాలా బాగుంది, నిఫ్టీ అయితే సూపర్గా ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో మనకి 925 అండ్ 930కి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. లెవెల్స్ డ్రా చేసుకొని దాన్ని బట్టి మనం లేఅవుట్ చేసుకున్నాం. 5800 సిఈ, 50,800 సిఈ, 50,800 పిఈ రెండు చేసుకున్న తర్వాత స్పెషల్ క్యాండిల్ వచ్చేసి మనకి 945కి ఇక్కడ ఫామ్ అయింది. దీంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్రాబ్లమ్స్ అని చెప్పను, అది యాజ్ పర్ దాని మూమెంటు సిఈపిఈ వాల్యుయేషన్స్ దాన్ని బట్టి 1-2 స్టాప్ లాస్లు ఉన్నాయి ఈ రోజు ఇచ్చేసింది మనకి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిందా, కింద బ్రేక్ డౌన్ ఇచ్చిందా, సో యాక్టివ్ అయింది ట్రేడ్. సో మనం మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు బై చేద్దామని కూర్చున్నాం, ఇక్కడ బై చేసాం ఈ క్యాండిల్ దగ్గర. బై చేస్తే అది కాస్త ఏమైంది చూడండి, దీనికి బ్రేక్ డౌన్ ఇచ్చింది, ఇక్కడ కింద చూడండి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇది ఒక స్టాప్ లాస్ అయింది మనకి, ఒక స్టాప్ లాస్ సిఈ సైడ్ ఫస్ట్. తర్వాత ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి, ఇక్కడ బ్రేక్ డౌన్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ బై చేసాం పిఈ. ఓకే, ఇది బై చేస్తే ఇది కాస్త ఏం చేసిందంటే కిందకు వచ్చి ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది, ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. సో రెండో స్టాప్ లాస్ అయిపోయినాయి బాబు అనుకుంటే, మరి స్టాప్ లాస్ కదా, ఇక్కడ మరి బ్రేక్అవుట్ ఇచ్చింది కదా ఇది, మరి ఇక్కడ తీసుకున్న వెంటనే జరిగింది ఏంటంటే, ఇది కాస్త 434 దగ్గర బై చేసాం. 434 దగ్గర బై చేస్తే హైయెస్ట్ వచ్చి 726. సరే, అంత కాకపోయినా 590 దగ్గర క్లోజ్ చేసుకున్నా కానీ క్లోజింగ్ ప్రైస్ అది 590, 434, 590, 100 పాయింట్ పైన దొరికినాయి. ఇక్కడ రెండు స్టాప్ లాస్లు ఎంత, ఒక 50. సరేనా, సో 100 పాయింట్స్ పైన మనకి ఇంకో 50-40 పాయింట్లు ప్రాఫిట్లోనే వచ్చింది. అంటే స్టాప్ లాస్ పర్ఫెక్ట్గా ఇలా ఇస్తే మనకి చాలా తక్కువ పాయింట్లో అయిపోతుంది స్టాప్ లాస్. ఒక్కోసారి టైం స్టాప్ లాస్ ఉంటుంది దీంట్లో. టైం స్టాప్ లాస్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది అమౌంట్. సో అలాంటి చోట ఏంటంటే మీరు కొంచెం ముందే ఎర్లీగా ఎగ్జిట్ చేసేస్తే బెస్ట్. ఇవన్నీ అంటే మీరు ఒకసారి ఈ స్ట్రాటజీని నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ అంతటి మీరు డెవలప్ చేసుకుంటారు ఇవన్నీ. ఓకే, సరే, అదనమాట బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు 2 స్టాప్ లాస్ అయినప్పటికీ ఒక మంచి ప్రాఫిట్ వచ్చింది. నిఫ్టీలో టోటల్గా ప్రాఫిట్ వచ్చింది అనమాట. ఓకే, టోటల్ 4 ట్రేడ్స్, 2 స్టాప్ లాస్లు, 2 ప్రాఫిట్స్, ఓవరాల్గా గ్రీన్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.